Good morning, everyone. Welcome to one more video on 1969 తెలంగాణ మూమెంట్. ఓకే, ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ మనం ఇంత ముందుకు పార్ట్ 1 వీడియో చూసాం. ఓకే, అది చూడని వాళ్ళైతే ముందు అది చూసి నెక్స్ట్ ఇది చూడండి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. క్వశ్చన్ ఆఫ్ ద వీడియో: ద లాస్ట్ డే ఇన్ బతుకమ్మ ఫెస్టివల్ ఈస్ కాల్డ్ యాజ్. ద లాస్ట్ డే ఇన్ బతుకమ్మ ఫెస్టివల్ ఈస్ కాల్డ్ యాజ్. బతుకమ్మ పండుగలో చివరి రోజుని ఏమంటారు? ఓకే, బతుకమ్మ పండుగను చివరి రోజు ఏమంటారో అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఫస్ట్ క్వశ్చన్: who among the following served as the convener of తెలంగాణ రైట్స్ ప్రొటెక్షన్ సమితి? క్రింది వాణిలో ఎవరు తెలంగాణ హక్కుల రక్షణ సమితి కన్వీనర్గా పనిచేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, డి రామస్వామి. సో ఎవరు? డి రామస్వామి తెలంగాణ హక్కుల రక్షణ సమితి కన్వీనర్గా పనిచేశారు. ఓకే, ద కన్వీనర్ ఆఫ్ తెలంగాణ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ఎవరు? డి రామస్వామి. Then who is Munir Jamal? In the last video, we have discussed Munir Jamal, the editor of Leader magazine. Okay, editor of what? Editor of Leader magazine. Leader Patrika editor Munir Jamal. Okay, so next question: on which day Telangana teachers employees started hunger strike camp in front of secretariat to remove non-mulkis from job? నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తొలగించాలని తెలంగాణ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏ రోజున సచివాలయం ముందు నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1969 మార్చ్ 26 రోజున నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తొలగించాలని మన తెలంగాణలోని ఉపాధ్యాయులు ఉద్యోగులు సచివాలయం ముందు నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. దెన్ వాట్ ఈస్ దిస్ డేట్? 1969 మార్చ్ 3rd. ఈ 1969 మార్చ్ 3rd అనేది ఓకే, 1969 తెలంగాణ ఉద్యమంలో బంద్ జరిగిన మొట్టమొదటి బంద్. ఇది మొట్టమొదటి బంద్ డేట్. ఓకే, ద ఫస్ట్ బంద్ ఇన్ 1969 తెలంగాణ మూవ్మెంట్ వెన్ 1969 మార్చ్ 3rd. నెక్స్ట్ క్వశ్చన్: who was the speaker of the Lok Sabha suggested that a parliamentary committee should be set up to look into తెలంగాణ ఇష్యూ? 1969లో తెలంగాణ సమస్య పరిశీలనకు పార్లమెంటరీ సంఘం వేయాలని సూచించిన లోక్సభ స్పీకర్ ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నీలం సంజీవరెడ్డి. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 1969లో తెలంగాణ సమస్య పరిశీలనకు పార్లమెంటరీ సంఘం వేయాలని ఎవరు సూచించారు? ఏ లోక్సభ స్పీకర్? నీలం సంజీవరెడ్డి సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్: పోటీ తెలంగాణ ప్రజా సమితి వాస్ ఫార్మ్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్. పోటీ తెలంగాణ ప్రజా సమితి క్రింది ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? ఓకే, పోటీ తెలంగాణ ప్రజా సమితి ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, శ్రీధర్ రెడ్డి. ఓకే, ఎవరి నాయకత్వంలో పోటీ తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది? శ్రీధర్ రెడ్డి. ఓకే, on which day 2.5 lakhs of people from twin cities of Telangana went on strike to protest against police firing in Telangana? తెలంగాణలో జరుగుతున్న పోలీస్ కాల్పులకు నిరసనగా ఏ రోజున జంట నగరాలలోని 2.5 లక్షల మంది కార్మికులు సమ్మె చేశారు? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 1969 జూన్ 7. సో ఎప్పుడు చేశారు? 1969 జూన్ 7 రోజు ఆల్మోస్ట్ 2.5 లక్షల మంది పోలీస్ కాల్పులకు నిరసనగా మన జంట నగరాలలో నుంచి సమ్మె చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: వెన్ వాజ్ ద మాస్ సత్యాగ్రహ హెల్డ్? సామూహిక సత్యాగ్రహం ఎప్పుడు నిర్వహించారు? సో ఎప్పుడు నిర్వహించారు సామూహిక సత్యాగ్రహం? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1969 ఏప్రిల్ 9. ఓకే, 1969 ఏప్రిల్ 9న సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్: వెన్ వాజ్ ద తెలంగాణ ప్రొటెస్ట్ డే సెలబ్రేటెడ్? తెలంగాణ నిరసన దినం ఎప్పుడు జరుపుకున్నారు? తెలంగాణ నిరసన దినం ఎప్పుడు జరుపుకున్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1969 జూన్ 2. ఓకే, ఈజీ అండ్ రిమెంబర్. ఓకే, వెన్ వాజ్ ద తెలంగాణ ప్రొటెస్ట్ డే సెలబ్రేటెడ్? తెలంగాణ నిరసన దినం ఎప్పుడు జరుపుకున్నారు? 1969 జూన్ 2. ఓకే,
1969 జూన్ 2. మరి 1969 ఏప్రిల్ 9 ఈస్ వాట్? సామూహిక సత్యాగ్రహం. ఓకే. జస్ట్ నౌ వి హావ్ డిస్కస్డ్ రైట్? సామూహిక సత్యాగ్రహం. సామూహిక సత్యాగ్రహ ఎప్పుడు జరుపుకున్నారు? 1969 ఏప్రిల్ 9. తెలంగాణ నిరసన దినం 1969 జూన్ 2. నెక్స్ట్ క్వెషన్. వెన్ వాస్ ద తెలంగాణ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్? తెలంగాణ మహిళా దినం ఎప్పుడు జరుపుకున్నారు? తెలంగాణ మహిళా దినం ఎప్పుడు జరుపుకున్నారు? 1969 జూన్ 17. ఓకే. 1969 జూన్ 17 రోజు తెలంగాణ మహిళా దినం జరుపుకున్నారు. ఓకే. దెన్ వాట్ ఈస్ ఏప్రిల్ 9? జస్ట్ నువ్వు ఇప్పుడే చెప్పుకున్నాం కదా! ఏప్రిల్ 9 సామూహిక సత్యాగ్రహం. జూన్ 2 తెలంగాణ నిరసన దినం. సో, తెలంగాణ మహిళా దినం ఎప్పుడు? జూన్ 17. ఓకే. ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ క్వెషన్. వెన్ వాస్ ద తెలంగాణ లిబరేషన్ డే సెలబ్రేటెడ్? తెలంగాణ లిబరేషన్ డే ఎప్పుడు జరుపుకున్నారు? తెలంగాణ లిబరేషన్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 1969 జులై 12. ఓకే. 1969 జులై 12. సో, వన్స్ వి విల్ రివైజ్. సో, 1969 ఏప్రిల్ 9 రోజు ఏం జరుపుకున్నాం మనం? సామూహిక సత్యాగ్రహం. ఓకే. సామూహిక సత్యాగ్రహ. ఓకే. దెన్ జూన్ 2 తెలంగాణ నిరసన దినం. తెలంగాణ నిరసన దినం. ఓకే. తెలంగాణ ప్రొటెస్ట్ డే. జూన్ 17 తెలంగాణ ఉమెన్స్ డే. తెలంగాణ మహిళా దినం. ఓకే. తెలంగాణ మహిళా దినం జూన్ 17. దెన్ వాట్ ఈస్ జులై 12? తెలంగాణ లిబరేషన్ డే. ఓకే. తెలంగాణ లిబరేషన్ డే. ఇంపార్టెంట్ డేట్స్ ఈ 4 గుర్తుంచుకోండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. హూ ఫార్మ్డ్ ద తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ? తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విబి రాజు. సో, ఎవరు ఏర్పాటు చేశారు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ? విబి రాజు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. హూ ఈస్ ద మేయర్ ఆఫ్ హైదరాబాద్ laid ది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ గన్ పార్క్ మ్యారిటర్ స్తూప? గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ నగర మేయర్ ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎస్ లక్ష్మీనారాయణ. ఓకే. గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ నగర మేయర్ ఎవరు? ఎస్ లక్ష్మీనారాయణ. ఇంపార్టెంట్ గన్ పార్క్. ఓకే. నెక్స్ట్ వన్. హూ వాస్ ద ఆర్టిస్ట్ స్కల్ప్టెడ్ ద గన్ పార్క్ మ్యారిటర్స్ పిల్లర్? గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని చెక్కిన కళాకారుడు ఎవరు? ఓకే. దిస్ ఈస్ ద ప్రీవియస్ బిట్ ఆల్సో. యక్కా యాదగిరి. ఓకే. ఎవరు? యక్కా యాదగిరి. ఈ 2 క్వెషన్స్ ఇంపార్టెంట్. గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ నగర మేయర్ ఎస్ లక్ష్మీనారాయణ. అండ్ ఆ గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని చెక్కిన కళాకారుడు ఓకే. ఎవరు? యక్కా యాదగిరి. నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ తెలుగు మహాసభలు వర్ హెల్డ్ అబ్రాడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ డ్యూరింగ్ ది టెన్యూర్ ఆఫ్ విచ్ చీఫ్ మినిస్టర్? ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా విదేశాలలో జరిగాయి? ఓకే. వరల్డ్ తెలుగు సభలు వర్ హెల్డ్ అబ్రాడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ చీఫ్ మినిస్టర్? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి అంజయ్య. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే. ఎవరు? అంజయ్య. సో, ముఖ్యమంత్రి అంజయ్య కాలంలో వరల్డ్ తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు మొదటిసారిగా ఫారిన్ కంట్రీస్‌లో జరిగాయి. విదేశాలలో జరిగాయి. ఓకే. సో, విత్ దిస్ వి హావ్ కంప్లీటెడ్ అవర్ టుడేస్ video and the question of the video is the last day of Batukamma festival is called as. ఓకే. బతుకమ్మ పండుగలో జరుపుకునే చివరి రోజును ఏమంటారో సో అది నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.